నమస్తే, టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వాట్ ఈజ్ రిటన్ ఇన్ యువర్ డెస్టినీ, నోన్ అన్నోన్, మీకు ఏం కనిపిస్తుంది, మీరేం చూడలేకపోతున్నారు. సో మన డెస్టినీలో మనకి చాలా రాసి ఉంటుంది, కాకపోతే మనం కొన్నిటిని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, కొన్ని మనకి అన్నోన్గానే మిగిలిపోతాయి. ఈ అన్నోన్గా మిగిలిపోయినటివి మనకి వాటిని మనం తెలుసుకుంటే మనం ఇంకా బెటర్గా బతకచ్చు, ఇంకా ఉన్నతమైన విలువలతో మనం ముందరికి వెళ్ళొచ్చు. తెలుసుకోలేని దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి దక్కాల్సింది మనకి దక్కకపోగా మనకి నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా పడ్డానికి కూడా హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు అసలు తెలియదు కదా, అదొకటి ఉంది, అది ఫ్యూచర్లో అది మనకు వస్తుంది, మనం కొంచెం దానికోసం వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి, అన్నీ ఒకటేసారి రావు, ఒక్కొక్కటి ఎప్పుడైతే దాని టైం వస్తుందో అప్పుడు అది మన దగ్గరికి వస్తుంది అనేది మనకు తెలీదు. మనం దానికోసం ఓపిక పట్టలేక తొందరపడిపోయి ముందరే ఇది నాది కాదేమో, ఇది నాకు రాదేమో అన్న దీంతో మనం ముందరే గివప్ ఇచ్చేస్తాం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మన డెస్టినీలో మన తలరాతిలో మనకి ఏం రాసింది, దాంట్లో మనం ఏం చూడగలుగుతున్నాం, ఏం చూడలేకపోతున్నాము, ద నోన్ అన్నోన్. ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 కార్డ్స్ రీడింగ్ చూసి తర్వాత మన లైఫ్ దేనికి చాలా దగ్గరగా ఉందో ఆ పైల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ తలరాతలో ఏమి రాసి ఉంది, అసలు మీ తలరాతలో ఏం రాసి ఉంది అనేది మనం ఫస్ట్ ఈ కార్డ్స్ ద్వారా చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ తలరాతలో ఏం రాసింది, ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, పైల్ నెంబర్ 1 వాళ్ళలో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, వాళ్ళ తలరాతలో ఏం రాసింది, వాట్ ఈజ్ రిటన్ ఇన్ దేర్ డెస్టినీ. ఫస్ట్ మనం చూద్దాం. సస్టైనబిలిటీ, సింబయోసిస్, హోమ్, టాప్ ఆఫ్ ద డెక్లో స్ట్రక్చర్. ఓకే, సో 8, 7, 6, 6 బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి నెంబర్ 8, 7, 6, 6. 8 అంటే అబండెన్స్, 7 అంటే స్పిరిచువాలిటీ, 6 అంటే హార్మనీ, పీస్, సక్సెస్. సస్టైనబిలిటీ మీ తలరాతలో ఏముంది అంటే ఏదన్నా కానీ మీరు ఒక బ్యాలెన్స్డ్గా ఉంటే మీరు ఏమన్నా చేయగలుగుతారు. ఎప్పుడైతే కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతుందో అప్పుడు మీకు ఏదైనా కానీ కష్టం. అన్నీ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండి అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ప్రశాంతంగా దేన్నైనా కానీ హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతారు. అట్లా కాదు, ఇది కొంచెం ఇట్లుంది, దీన్ని మనం సర్చ్ చేసుకొని పోవాలి అనుకున్నప్పుడు అప్పుడు టెన్షన్ మొదలవుతుంది. సో ఆ సస్టైనబుల్ లివింగ్ అనేది మీరు మీ డెస్టినీలోనే ఉంది. కాబట్టి మీరు ఒక క్రమపద్ధతిలో మీరు జీవించగలిగితే మీరు ఇంకా ఎక్కువ బెటర్గా రిజల్ట్స్ని పొందగలుగుతారు. ఎప్పుడైతే ఒక క్రమశిక్షణ గల జీవితం లేకుండా ఉంటుందో అక్కడ మీరు రిజల్ట్స్ని పొందలేరన్నమాట. అండ్ ఇక్కడ సింబయాసిస్ ఇచ్చారు. సింబయాసిస్ అంటే ఏంటంటే మనకి స్వార్థము నిస్వార్థము కలిపితే సింబయాసిస్. అర్థమవుతుందా? అంటే కొంచెం మనకి ఇష్టానికి చేస్తే కొంచెం మనకి ఇష్టం లేకపోయినా కానీ అది మన ఎదుగుదలకు అవసరం. ఇక్కడ మనం హెల్ప్ తీసుకుంటూనే మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఇద్దరు ఎదుగుదలలో ఒకరితో ఒకరు భాగమైనారనమాట. అలా మాదిరా మీకు ఇక్కడ ఇంకొక పార్ట్నర్, లేకపోతే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదు మీరు వర్క్ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా వర్క్ చేయగలిగే మీ బాస్ కావచ్చు, ఇట్లా మీకు ఎవరన్నా సెట్ అయితే, ఒకరు మీ లైఫ్లో అట్లా సెట్ అయితే మీరు చాలా బ్యూటిఫుల్గా ముందరికి వెళ్ళిపోగలుగుతారనమాట. ఇక్కడ కో క్రియేషన్ అనేది ఉంటుంది.
ఎదుగు ఎదగనివ్వు, లివ్ లెట్ లివ్ లాగా మీరు ఎదుగుతూ మీరు ఇంకొకరిని ఎదగనిస్తూ ఇద్దరు ఒకరితో ఒకరు ఒకటయ్యి ఆ సక్సెస్ పొందడానికి కావచ్చు, ఎదగడానికి కావచ్చు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. సో ఇది మీ డెస్టినీలో ఉంది, ఆ సింబయోసిస్ అనేది ఉందన్నమాట. అండ్ ఇక్కడ హోమ్ ఇచ్చారనమాట, నథింగ్ లైక్ హోమ్. సో మేబీ మీరు హోమ్ బర్డ్స్ అయిన ఉంటారు, ఎక్కువ ఇంటికి రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఇంట్లో టైం స్పెండ్ చేయడం కానీ, ఇంట్లో వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడం కానీ, ఇలా అంటే క్యాన్సేరియన్స్ క్వాలిటీ అనమాట ఇది. వాళ్ళు ఎక్కువ ఇంటికి పరిమితం అవుతారనమాట, ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళకి ఇంటి పైన లాగుతూ ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అట్లా మాత్రం హోమ్ బర్డ్స్, హోమ్ డెస్టినీలో మనకి ఇల్లు. సో ఇల్లు అంటే ఇంకా మనకి ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్గా మన డెస్టినీలో రాసిందనమాట. సో అది. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ శాటర్న్ శని ఎప్పుడైనా కానీ మనల్ని క్రమశిక్షణతో ఉంచడానికి ట్రై చేస్తారనమాట. స్ట్రిక్ట్ మాస్టర్ అయినా నువ్వు ఎంత ప్రిన్సిపల్డ్గా, ఎంత ఎథిక్స్తో, ఎంత వాల్యూస్తో, ఎంత స్ట్రక్చర్డ్గా ఎంత బాగుంటావో నీకు అంత శని ఆశీర్వాదం ఉంటుంది. అట్లా లేకపోయిందంటే మటుకు 30 తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్ళు తాగిస్తాడు ఆయన. సో ఇక్కడ ఈ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఒకటి శని స్ట్రాంగ్గా ఉంటుంది. శని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపైన చాలా ఎక్కువ ఉంటుంది. అది మంచిగానే అవ్వచ్చు, చెడుగైనా అవ్వచ్చు. నాకు తెలిసి 90% మంచిగానే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. నీలాజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. సో ఇలా శని మంత్రాలు చదువుకోవడం కానీ, శనికి పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా మంచిది. శని మనం మామూలుగా కాకులు, పితృదేవతలు. సో యాన్సిస్టర్స్ని మీరు ఎంత ప్రసన్నం చేసుకుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. మేబీ మీ డెస్టినీలో ఇది ఉంది, దట్ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఎంత బాగుంటే అంత బాగా. ఎందుకు ఇక్కడ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ అంటే, యాన్సిస్టర్స్ వచ్చి మనకి మన తాతలు ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కసారి తొందరగా జన్మ తీసుకుంటారంట, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు జన్మ తీసుకోరంట. సో అట్లా పితృదేవతల్ని మనం పిండం పెట్టి, లేకపోతే ఇప్పుడు అమావాస్యకి వాళ్ళకి తర్పణాలు వదిలి ఇట్లా వాళ్ళని ఎంత శాంతిపరిచి వాళ్ళని ఎంత బాగా మనం ప్లీజ్ చేస్తామో మన లైఫ్ అంత బాగుంటుంది. సో ఎంత బ్యూటిఫుల్ కదా. ఇక్కడ సస్టైనబుల్ లివింగ్ అనేది ఉంది, క్రమబద్ధకరంగా మనం జీవించాలి. అండ్ ఇక్కడ కోక్రియేషన్ అనేది ఉంది. ఇక్కడ స్వార్థంగా నిస్వార్థంగా మనం నువ్వు ఎదుగు నేను ఎదుగుతాను అలా మాదిర. అండ్ ఇక్కడ చాలా సాఫ్ట్ టెండర్ హార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే హోమ్, ఎవరైతే ఇంటిని ఇష్టపడతారో వాళ్ళు చాలా సెన్సిబుల్గా ఉంటారు. సో ఆ విధంగా సెన్సిటివ్గా మీరు ఒక స్ట్రక్చర్లో ఒక క్రమబద్ధీకరంగా లైక్ అంటే ఎన్ని విలువలతో ఎంత మంచిగా మనం జీవిస్తామో మనకి అంత మంచి మనకి వెనక్కి వస్తుంది. అన్ని బ్లెస్సింగ్స్ మనం వెనక్కి తీసుకోగలుగుతున్నాం అన్నమాట. ఇది ఇట్లుంటే, మన డెస్టినీ ఇట్లుంటే దీంట్లో మనం చూడగలిగింది ఏంది, చూడలేకపోతున్నది ఏంది. ఫైల్ నెంబర్ 1 వాళ్ళు చూడగలిగింది గ్రాటిట్యూడ్. ఈ చూడగలిగింది చూడాలి ఖచ్చితంగా. గ్రాటిట్యూడ్, ఇన్స్టింక్ట్, బ్యూటిఫుల్ కార్డ్స్. గాడ్ బ్లెస్ యూ. చూడలేకపోతున్నది ఏంటి, దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ అన్నోన్. వీళ్ళ డెస్టినీలో వీళ్ళకి అన్నోన్ ఫ్యాక్టర్. ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ డెస్టినీలో అన్నోన్ ఫ్యాక్టర్. వీళ్ళకి ఇది ఇంకా బాగా అర్థం అవ్వలేదు, లేకపోతే వీళ్ళు ఇంకా దీన్ని కనుగొనలేదు అనుకునేది రెన్యువల్. ఇంకొకటి ఓకే, ఇంపాస్, జాయ్. మనకి తెలిసేది ఏంటంటే గ్రాటిట్యూడ్, ఇన్స్టింక్ట్. మీకు బాగా అర్థమైపోతాను ఉంటుంది. నేను ఏదైతే మనసు లగ్నం చేసి నేను చేసుకుంటానో దాంట్లో నేను ఎప్పుడు విజయం సాధిస్తాను. నా విల్ పవర్ కావచ్చు, నా సిక్స్ సెన్స్ కావచ్చు, నా గట్ ఫీలింగ్ కావచ్చు, నా ఇంట్యూషన్ కావచ్చు, నా ఇన్స్టింక్ట్స్ కావచ్చు, నాకు బాగా పనిచేస్తూ ఉంటాయి.
అనేది నాకు బాగా పనిచేస్తుంది, నా మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది నేను చూడగలుగుతున్నాను అనేది మీకు తెలుసు. మీ డెస్టినీలో ఇది ఉంది అనేది మటుకు మీకు బాగా తెలుసు. మీ లోపలే మీకు ఒక గైడ్ ఉన్నారు అన్న ఫీలింగ్లో మీరు ఉంటారనమాట. సో అందుకనే యు ఆర్ వెరీ క్లోజ్ టు అవేకనింగ్. స్పిరిచువల్గా మీరు చాలా, అందుకనేమో అక్కడ శని ప్రభావం కూడా ఉంది. అంటే వెరీ క్లోజ్ టు అవేకనింగ్ కాబట్టే శని ఆయన స్ట్రిక్ట్గా కండిషన్ చేయగలుగుతాడు, కాబట్టి ఆయన వచ్చినాడు మీ డెస్టినీలోకి. సో మనకి ఇక్కడ గ్రాటిట్యూడ్ వచ్చింది. సో గ్రాటిట్యూడ్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్, అండ్ గ్రాటిట్యూడ్ వల్ల మనం దేన్నైనా కానీ పొందగలుగుతాము. ఎంతైతే మనం గ్రాటిట్యూడ్తో ఉంటామో మనం అంతా ఇన్ రిటర్న్ పొందగలుగుతాం అన్నమాట. సో ఐ ఆమ్ సో గ్లాడ్ యు ఆర్ ఇన్ మై లైఫ్ అని మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యేది ఎవరి కోసమో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ ఈమె అంటున్నట్లుంది, ఈమెతో ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ ఇన్ మై లైఫ్ అన్నట్లు అనిపిస్తుంది నాకు ఇక్కడ. సో అట్లా మీరు అప్రిషియేట్ చేయడం కానీ, మీరు రికగ్నైజ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీ లైఫ్లో ఉంటే వాళ్ళకైతే మీరు ఆ గ్రాటిట్యూడ్ కన్వే చేయండి. అట్లా మీరు ఎవరైతే మీ లైఫ్లో మీ అప్లిఫ్ట్మెంట్కి, ఇక్కడ సింబయోసిస్, ఇక్కడ కోక్రియేట్, బతికి మనం బతకనివ్వాలి, లేకపోతే నీకు నేను ఇది హెల్ప్ చేస్తే నాకు నువ్వు ఇది హెల్ప్ చేయి, మన ఇద్దరం కలిసి ఎదుగుదాము, ఈ ఫీలింగ్ ఎవరితో అయితే ఉందో, సో మీరు వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఆ గ్రేట్ఫుల్ థ్యాంక్ఫుల్గా ఉండి ఆ గ్రాటిట్యూడ్ కానీ ఎక్స్ప్రెస్ చేశారంటే మీకు ఇంకా మీ డెస్టినీ ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. సో ఇది మీకు తెలియాలి, అండ్ ఇది మీకు తెలుసు కూడా. మనం ఎవరైతే మనకి హెల్ప్ చేశారో వాళ్ళకి మనం ఎంత కృతజ్ఞతతో ఉంటామో మనకి అంతకు మించిన ఎదుగుదల ఉంది అనేది మీరు చూడగలుగుతున్నారు అండ్ మీరు తెలుసుకుంటున్నారు. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు మనం చూడలేనిది ఏంటి అంటే ఇక్కడ రెన్యువల్ రూట్ చక్ర వచ్చింది, మూలాధార చక్ర. అండ్ ఈ డెక్లో మనకి ఇది ఫస్ట్ కార్డ్ అనమాట. ఈ రెన్యువల్ అనేది మనకి ఫస్ట్ కార్డ్ అనమాట మనకి ఈ డెక్లో. సో ఇక్కడ మనకి రెన్యువల్ ఏం చెప్తోంది అంటే అదే చెప్తోంది. ఇక్కడ మనకి ఇన్స్టింక్ట్లో మనము గ్రాటిట్యూడ్గా చేస్తే మనం ఇక్కడ గ్రాటిట్యూడ్ మనకి వీఆర్ సో క్లోజ్ టు గాడ్, ఆ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఉంది అని చెప్తున్నాను కదా. మీరు ఇంకా స్ట్రాంగ్గా డబుల్ కన్ఫర్మేషన్ కింద ఇక్కడ రెన్యువల్ ఇచ్చినారనమాట. యు ఆర్ వెరీ ఫార్చునేట్. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ దట్ యు నో యు ఆర్ వెరీ క్లోజ్ టు అవేకనింగ్. సో మీరు అది వెరీ క్లోజ్ టు అవేకనింగ్ ఉన్నారు కాబట్టి మీకు ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ అనేటివి దొరుకుతుందన్నమాట. ఫ్రమ్ ది నేచర్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు. అరే నేను చాలా డార్క్ జోన్లో ఉన్నాను, నాకు అసలుకి నా సర్కమ్స్టెన్సెస్ అసలు మారట్లేదు, నాకు ఏం చేంజ్ కనిపించట్లేదు అనుకున్న దగ్గర కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ దొరుకుతా ఉంటాయి, చిన్నదో పెద్దదో మీరైతే అది చూడగలుగుతారనమాట. అండ్ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీరు అంత తొందరగా మీరు ఈ అవేకనింగ్ స్టేట్లోకి వెళ్ళగలుగుతారు. ఇట్ ఈస్ నీడెడ్ ఇక్కడ. మీరు యూ నీడ్ టు బి ప్యాషనేట్ అండ్ పాజిటివ్. సో అందుకని ఇక్కడ ప్యాషన్ వచ్చింది. ఇది సాక్రల్ చక్ర, ఇది థర్డ్ ఐ చక్ర, ఇది క్రౌన్ చక్ర, ఇది రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, ఆల్ చక్ర మెడిటేషన్. సో ఈరోజు ఆల్ చక్ర మెడిటేషన్ చేస్తే మనకి చాలా చాలా మేలు. ఎందుకంటే యూ విల్ గెట్ టు నో అసలు మనము ఏ ప్లేస్లో ఉన్నాము, మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము, సో మన ఫార్చ్యూన్ ఎట్లా మారుతుంది, మనం ఏదైతే ఈ జీవితం మనకి ఏదైతే ఉందో ఇది ప్యారలల్ వరల్డ్స్లో మనలాగానే ఇంకొకరు ఎవరో అక్కడ జీవిస్తుంటారనమాట. అందుకని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా దట్ యూనో ఇది ఆల్రెడీ నా లైఫ్లో జరిగింది, ఇది ఆల్రెడీ నేను ఎక్కడో చూసినట్లున్నాను, ఇది ఇంతకుముందు నా లైఫ్లో అయిపోయింది కదా అన్నట్లు. అంటే మనకు కొన్ని ఇన్సిడెన్సెస్ మళ్ళీ గుర్తొస్తుంటాయి కదా, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనకి ఇంపాస్ ఉంది కదా, అంటే ఏంటి, నా దారిలో ఏదో అడ్డు ఉంది, మీకు అన్నోన్, ఇది మీ దారిలో ఏదో అడ్డు ఉంది, ఆ అడ్డుని మీరు తొలగించుకోవడమో లేకపోతే ఆ దారి ఇంకా బ్లాక్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకొక దారి చూసుకోవడమో చేయాలి. మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఇది మీది కాదు, కానీ మీరు అది నాదే అనుకోని భ్రమలో మీరు దాని చుట్టూరే తిరుగుతున్నారనమాట. దానివల్ల మీరు మంచి మంచి ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏదైతే విజ్డమ్ ఉందో అవేకనింగ్ దగ్గర ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానం అనేది చాలా విధాలుగా మనలో ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట.
ఉత్పత్తి అవుతుంది. నేను అసలుకి ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నా కదా. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం అవేకనింగ్ దగ్గర ఉంటామో ఫస్ట్ ఏంటంటే యూనివర్స్ మనకి మెల్లిగా నానా బుజ్జి ఇది నేర్చుకో అని చెప్తుందనమాట. మనం నానా బుజ్జి అంటే ఎప్పుడన్నా మాట వింటామా? నాకు అసలుకి చాలా పనులు ఉన్నాయి, నేనేంది అసలుకి దీని గురించి తెలుసుకునేది దాని గురించి తెలుసుకునేది నాకు అవసరం లేదు, నాకు తెలుసుకోవాల్సినవి వేరే ఉన్నాయి అని చెప్పి మనం ఏదైతే దారి అడ్డుగా ఈ ఇంపాస్ ఏదైతే మనకి ఆ బ్లాకేజెస్ ఉన్నాయో ఆ దారిలోనే మనం వెళ్ళి కొట్టుకుంటూ ఉంటాం అనమాట. ఆ గోడకే వేసి కొట్టుకుంటూ ఉంటాం. యూనివర్స్ మనకు చెప్తా ఉంటుంది, అరే ఆ దారి నీది కాదు, నువ్వు ఇట్రా, నువ్వు ఈ పక్క దారిలోంచి పో, రీరూట్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటుంది. మనం వింటామా? ఇదే నా దారి అంటాము. అప్పుడు ఏం చేస్తుంది, మన తలపైన గట్టిగా ఒక మొటిక్క వేస్తుంది. అంటే మన లైఫ్లో ఒక టవర్ మూమెంట్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. షేక్ అయిపోతాం, షాక్ అయిపోతాం, అరే ఏందిరా ఇది నాకు అనుకుంటాం. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు మంచిగా చెప్పుని ఉంటుంది యూనివర్స్ మనకి. మనం వింటామా? వినం. అందుకనే ఆ గట్టిగా దెబ్బ ఒకటి కొడుతుంది. అమ్మో, ఆ దెబ్బతో వచ్చే రియలైజేషన్తో ఇంకా మనం వెళ్ళమన్నా మళ్ళీ ఆ గోడకి వెళ్ళి కొట్టుకోమన్నమాట. నా దారి ఇది కాదనుకొని అప్పుడు దారి మార్చుకుంటాం. ఎప్పుడైతే ఆ దారి మారుతుందో వెంటనే ఏముంది అక్కడ? జాయ్ ఉంది. సో లైఫ్లో ఆటోమేటిక్గా ఆ హ్యాపీనెస్, కంటెంట్మెంట్, ఆ జాయ్ఫుల్ ప్లెజరబుల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఇది మనం చూడట్లేదు, ఇది మనం చూడాలి, ఇది మనకు తెలియంది, ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాము అంటే మటుకు మన లైఫ్ ఒక మంచి స్ట్రక్చర్లోకి, ఒక మంచి దారిలో పడుతుంది. ఎప్పుడైతే ఆ మంచి దారిలో పడుతుందో మన ఫేట్, మన డెస్టినీ, మన తలరాత అన్నీ మారిపోతాయి. ఈ విధి ఆడుతున్న వింట నాటకంలో మనం పావుల్లాగా కాకుండా రాజు రాణిలాగా వెలిగిపోతాం అన్నమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇప్పుడు మనం టారోతో చూద్దాం కొన్ని కార్డ్స్. ఏదైనా కానీ వెన్ యూ టేక్, మనలో ఆ ధైర్యం ఉండాలి, ఆ పించ్ ఆఫ్ సాల్ట్. మనం ఇంతే కదా అనుకోగలిగితే అదే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ప్రతిదాన్ని మనము ఈకలు పీకుతూ ఉంటే ఏం మిగలదు, లాస్ట్కి పీకడానికి ఈక కూడా మిగలదు. సో ఎక్కువ ఈకలు పీకకండి, ఎక్కువ బుర్ర పెట్టేయకండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక్కటే ఏంటంటే మనం ఎక్కువ ప్రయత్నిస్తున్నాం కానీ దాంట్లో మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఇక్కడ ఇంపాస్ లాగా అది మన దగ్గరికి రావట్లేదు. మనం వెంటనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నాది కాదు, నా దారి నేను మళ్ళించుకోవాలి, నాది ఇంకెక్కడో ఉంది, నేను ఇంకెక్కడో వచ్చి వెతుకుతున్నా. సో నేను అక్కడికి వెళ్ళి వెతికినానంటే నాకు కావాల్సింది నాకు అక్కడ దొక్కుతుంది అనేది కానీ తెలుసుకున్నామంటే మటుకు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అందుకనే ఇక్కడ సింబయోసిస్. మనం ఏంటంటే స్వార్థంగా నిస్వార్థంగా, మనం స్వార్థంగా ఉండాల్సిన దగ్గర స్వార్థంగా ఉండాలి. స్వార్థంగా లేకుండా అన్ని దగ్గర నిస్వార్థంగా ఉన్నామంటే మనల్ని తొక్కి పోతా అంటారు అనమాట. కాబట్టి స్వార్థంగా ఉండాల్సిన దగ్గర స్వార్థంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాల్సిన దగ్గర నిస్వార్థంగా ఉండాలి. ఆ విధంగా మన లైఫ్ని ఒక బ్యాలెన్స్లో పెట్టుకొని మనం ముందరికి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం పీస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతాం. సో టారోలో మనకి ఏమొస్తుందో ఒక్కసారి ఒక బంచ్ వచ్చింది. 7 of Swords, Knight of Wands, Strength, Moon, King of Wands. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 2 of Wands. ఎక్స్పాన్షన్, గ్రోత్ ఉంది. సో ఇక్కడ ప్యాషన్ అందుకే వచ్చింది. మీరు దేంట్లో అయితే ప్యూర్ హార్ట్ అండ్ సోల్ పెట్టి నేను చేయగలుగుతాను అనుకొని అంత ప్యాషనేట్గా ఫీల్ అయ్యే దాంట్లో మీకు గ్రోత్ ఉంది, మీకు ఎక్స్పాన్షన్ ఉంది. అంటే దెర్ ఈజ్ గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు కదా. మనకు ఆ పక్కన ఆ భూమి కనిపించట్లేదు కానీ ఆ భూమి పచ్చగా ఉంది అనుకుంటున్నాం మనం. సో అంత పాజిటివ్ థింకింగ్తో, అంత హోప్తో మనం ముందరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 7 of Swords. 7 of Swords అంటే మామూలుగా ట్రిక్కరీ, కార్డ్ ఆఫ్ ట్రిక్కరీ, చీట్ చేస్తున్నారు, ఎవరో దొంగతనంగా మనకి దక్కాల్సిన దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇలా డిపిక్ట్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇతను ఈ కొండ ఎక్కడమో దిగడమో జరుగుతుంది. మీరు గ్రాటిట్యూడ్తో ఉంటే, మీరు ఎంత గ్రాటిట్యూడ్తో ఉంటే మీరు అంత ఎదగలుగుతారు అని సింబాలిక్గా ఇది చూపిస్తున్నారు. మీ చేతిలో ఆల్రెడీ 4 కత్తులు ఉన్నాయి, ఇక్కడ ఇంకొక 3 కత్తులు, ఇక్కడ ఆల్రెడీ 5 కత్తులు ఉన్నాయి, ఇక్కడ ఇంకొక 2 కత్తులు ఉన్నాయి ఈ బొమ్మలో. సో
మీరు ఆ గ్రాటిట్యూడ్ని యాడ్ చేసుకొని ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉంటే మీరు ఈ మిగతా 2 కత్తుల్ని కూడా మీరు పొందగలుగుతారు. అంటే లైఫ్లో ఒక కంప్లీషన్, ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. అచీవ్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ ఇన్స్టింక్ట్. ఇక్కడ ఇన్స్టింక్ట్ ఏంటి? మన 6th సెన్స్, మన ఇంట్యూషన్ మనకి ఏం చెప్తోంది? మనం హ్యాపీ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్తున్నాము, మనకి అవేకనింగ్ ఉంది అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది. నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఫైర్ ఎనర్జీ. సో చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. విత్ దట్ ప్యాషన్ మనం అడుగులు ముందరికి వేసినప్పుడు ఏంటంటే మనం ఇష్టపూర్వకంగా వేస్తున్నాం కాబట్టి ఎంతటి కష్టాన్నైనా కానీ మనం ఈజీగా ఛేదించగలుగుతాం. అండ్ గుర్రం ఉంది మనకి. ఏదైనా అడ్డంకులు వచ్చినా కానీ ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా, గుర్రం ఎగురుతుంది, దాటేయగలుగుతుంది అది. సో మీకు ఆ పవర్ ఉంది. మీరు ఎలాంటి ఛాలెంజెస్ అయినా కానీ మీరు దాటి వెళ్ళగలుగుతారు. మీరు భయపడకండి. మీ 6th సెన్స్ని మీరు ఉపయోగించుకోండి. మీ మనసు మాట మీరు వినండి. అప్పుడు మీరు తొందరగా మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఊల్ఫ్ కనిపిస్తుంది. ఊల్ఫ్ని చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. సో అది మనం ఆ స్విచ్ వర్డ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. రెన్యువల్ కింద స్ట్రెంగ్త్ ఉంది. సో ఎంత స్ట్రాంగ్గా అయితే మనం పాజిటివ్గా ఉంటామో అంత స్ట్రాంగ్గా ఉంటాము. ఇక్కడ మనకి రెన్యువల్ అంటే మళ్ళీ అవేకనింగ్, అవేర్నెస్, ఇవే చెప్పినారు కదా. మనం పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా చూడాలి, పాజిటివ్గా ముందరికి వెళ్ళాలి, ప్యాషనేట్గా ఉండాలి. రెడ్ ఎనర్జీస్ అంటే ప్యాషనేట్ ఎనర్జీ. సో వెన్ యు ఆర్ ప్యాషనేట్ యూ విల్ బీ రేడియేటింగ్ విత్ పాజిటివిటీ. సో ఆ విధంగా మనం చాలా పాజిటివ్గా ఉంటే ఎంతటి బలవంతుడైనా కానీ మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అంట. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చి ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి లియోన్ డిపిక్ట్ చేస్తుంది. లియో అంటే లీడర్షిప్ అనే వర్డ్ లియో నుంచి వచ్చిందనమాట. సో మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంతటి బలవంతులైనా కానీ మీరు మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారనమాట. సో మీలో ఆ స్కిల్ ఉంది, మీలో ఆ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ ఇంపాస్, అడ్డంకుల కింద మనకి మూన్ వచ్చింది. సో ఇల్యూషన్స్ నుంచి బయటకు వచ్చి మీ ఇంట్యూషన్ని నమ్మండి. ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ని మీరు నమ్ముతారో మీరు సరైన దారిలో వెళ్ళగలుగుతారు, సరైన దారిని ఎంచుకోగలుగుతారు. అప్పుడు ఇట్లాంటి అడ్డంకుల నుంచి మనం బయటపడగలుగుతాము. వెళ్ళి తల మళ్ళా కుట్టుకొని అవసరం లేదు. సో ఇల్యూషన్స్ నుంచి బయటపడండి అని చెప్తున్నారనమాట. జాయ్ కింద కింగ్ ఆఫ్ వాన్స్, మోస్ట్ పవర్ఫుల్ కింగ్. స్ట్రాంగ్గా, స్టేబుల్గా, ఖచ్చితంగా నాకు ఏం కావాలి అనే ఫుల్ క్లారిటీతో ఉండే రాజు అనమాట. నన్ను మించి ఎవరు నాకన్నా పైకి పోలేరు. అతనికి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వెన్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, వెన్ యూ నో దట్ నేను చేసినాను, నాకు దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనుకున్నప్పుడు నీకు ప్రతి నిమిషము, ప్రతి క్షణము హ్యాపీ మూమెంట్సే, జాయ్ఫుల్ మూమెంట్సే. అప్పుడు మన లైఫ్లో వైఫై లాగా తిరుగుతూ ఉంటుందన్నమాట జాయ్ అనేది. అలా మాదిరా ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వుకుంటూ ఉండండి. దేంట్లో అయినా కానీ మీరు సక్సెస్ పొందగలుగుతారు అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. In that way, you please motivate me too. Thank you. Hello pile 2. ఎవరైతే ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ మీ డెస్టినీలో ఏం రాసింది అనేది చూద్దాం. ఆ తర్వాత మీకు తెలిసింది ఏంటి, మీకు తెలియాల్సింది ఏంటో చూద్దాం. అంటే మీరు చూస్తున్నది ఏంటి, మీరు చూడండి ఏంటి, మీ వైపు ఏమొస్తుంది, మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం గమనించుకోవడం లేదు, మీ తలరాత్లో రాసింది, మీ డెస్టినీలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్. అండ్ ఫైనల్లీ టారోతో మనం కార్డ్స్ చూద్దాం. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 2 వాళ్ళ డెస్టినీలో ఏం రాస్తుంది? వాట్ ఆర్ దోస్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ ఆర్ రిటర్న్ ఇన్ పైల్ నెంబర్ 2's destiny? హర్ట్, సెన్సిటైజ్, క్లారిఫై, స్ట్రెంగ్త్. టాప్ ఆఫ్ ద డెక్లో ఇక్కడ జర్నీ ఉంది.
సో ఇక్కడ మీ డెస్టినీలో హర్త్ అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద టెంపుల్ ఇన్సైడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎక్కడైతే మీరు క్వైట్గా సేఫ్గా ఫీల్ అవుతారు అండ్ ఆ టెంపుల్లో మనకి వెళ్తే మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో, ఎంత సీక్రెట్గా మనం ఫీల్ అవుతాం కదా, అలా మీరు ఫీల్ అవ్వగలగాలి. మీ డెస్టినీలో అది రాసిందనమాట. మీ లోపలే మీకు ఒక గుడి ఉంది. అంటే మీరు మీతో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తారో మీరు అంత బెటర్గా అవ్వగలుగుతారు. మీకు ఎక్కడైనా పీస్ఫుల్ ప్లేస్ ఉంది, లేదు మిమ్మల్ని మీరు ఇంకా మోటివేట్ చేసుకోవాలంటే మీరు ఆ కామ్నెస్, మీతో మీరు ఎంత టైం, ఆ సాలిట్యూడ్లో ఎంత టైం అయితే మీరు స్పెండ్ చేస్తారో అంత బాగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలుగుతారు. మీరు బాగా సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతారు. అండ్ మీ లోపల మీరు బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించినా కానీ మీ లోపల ఒక ఫైర్ ఎనర్జీ అట్లా మండుతూ ఉంటుందన్నమాట. నిరంతరం ఏదో మనం సాధించాలి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి, లేకపోతే మన గురించి మన నలుగురికి తెలియాలి అనే తపన అనేది మీ లోపల విపరీతంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఆ తపన విపరీతంగా ఉంటుందో, మనం సాధించాలనేది ఉంటుందో, సెన్సిటైజ్ ఇక్కడ వెంటనే. సో చాలా సెన్సిటివ్ సోల్స్ ఉంటారు, ఈజీగా హర్ట్ అవుతారు. సో ఈజీగా ఎవరైనా ఒక మాట అంటే అది మనసుకు తీసేసుకుంటారనమాట. అండ్ పైసీస్ వాటర్ ఇది కదా, మీనరాశి వాళ్ళు అనమాట. సో వాటర్ సైన్ వాళ్ళు ఆల్వేస్ ఎమోషనల్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎక్కువ ప్రేమలు మమకారాలు ఉంటాయి, ఎక్కువ అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనం అంత ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటాం కాబట్టి ఎదుటి వాళ్ళు కొంచెం ఎక్కడన్నా మనం అనుకున్న దానికి తగ్గినా కానీ మనకి విపరీతంగా బాధ అనిపించేస్తుంది, హర్ట్ అవుతాం, ఈజీగా హర్ట్ అవుతాం. సో ఇక్కడ 5 అంటే ఆ చేంజ్ ఉంది, 3 అంటే ఆ క్రియేటివిటీ ఉంది, మీలో నిజంగానే ఆ క్రియేటివిటీ ఉంది. సో మీరు ఆ క్రియేటివ్ బీయింగ్స్ కాబట్టి మీరు అంత సెన్సిటివ్గా ఉన్నారు. సో 7 స్పిరిచువాలిటీ, క్లారిఫై. సో ఏదన్నా కానీ మీకు ఆ క్లారిటీ రాకపోతే మీరు అసలుకి ప్రశాంతంగా ఉండలేరనమాట. ఎలాంటి దీంట్లో అయినా కానీ మీకు ఆ క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ వచ్చేసిందంటే ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకుంటారు. క్లారిటీ లేకపోయిందంటే విపరీతంగా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ప్రతిదీ మీరు అనుకున్నట్లు అనుకున్న దగ్గర అనుకునే విధంగా ఉండాలన్నమాట. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ పర్ఫెక్ట్ ప్లేసెస్, అదర్వైజ్ యూ విల్ గెట్ డిస్టర్బ్డ్. ఇంకా మీకు అసలుకి ఇది అవుతుంది, నీట్నెస్ క్లెన్లీనెస్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఓసిటీస్ కూడా ఉంటాయి ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. సో ఆ క్లారిఫికేషన్ వచ్చేసిందంటే మటుకు యు ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. నేను చెప్పినాను కదా, బయటకి మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా కానీ లోపల ఆ జ్వాల అనేది వెలుగుతూ ఉంటుందని చెప్పి. సో ఆ లోపల ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది. యు ఆర్ సెన్సిటివ్, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. సో డిగ్నిఫైడ్, చాలా డిగ్నిఫైడ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. అండ్ ఇక్కడ ప్రోగ్రెషన్, లైఫ్ ఈజ్ అ సక్సెస్ ఫర్ యూ. కొంతమందికి చాలా అర్లీ ఏజ్లో ఉండొచ్చు, కొంతమందికి మిడిల్ ఏజ్లో వస్తుంది, కొంతమందికి లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్లో వస్తుంది. కానీ సక్సెస్ అయితే మనకు గన్ షాట్ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక మంచి జర్నీ అయితే ఉంది. ఆ లెర్నింగ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈరోజు ఒకటి నేర్చుకుంటాము, దీనిపైన ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకొకటి నేర్చుకుంటాం, నేర్చుకుంటూ ఎదుగుతూ ముందరకు వెళ్తూ ఉంటారనమాట. దట్స్ హౌ యూ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఇంత సెన్సిటివ్ సోల్స్ కాస్త లాస్ట్కి వచ్చేటప్పటికే దే విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సోల్స్ బై క్లారిఫైయింగ్ థింగ్స్ ఇన్ బిట్వీన్. సో మధ్యలో ఈ క్లారిఫై చేసుకుంటూ ఈ చాలా సున్నితంగా ఉన్న మనుషులు కాస్త చాలా స్ట్రాంగ్గా తయారవుతారనమాట. ఇక్కడ కొంచెం ఎమోషనల్ ఫూల్స్ లాగా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికే యూ విల్ బీ వెరీ స్ట్రాంగ్ విత్ యువర్ ఎమోషన్స్. సో దట్స్ హౌ యువర్ జర్నీ విల్ బీ. ఇప్పుడు మనం చూద్దాం మీరు తెలుసుకున్నటివేంటి, మీరు తెలుసుకోవాల్సిందేంటి. మీ డెస్టినీలో ఇది రాసి ఉంది, ఇది మీకు కనిపిస్తుంది, ఇది మీకు తెలుసు ఏదో విధంగా, ఏదో ఒక లెవెల్లో. మీకు కొన్ని తెలీదు ఏదో ఒక లెవెల్లో, అంటే అది తెలిసినా తెలియనట్లు ఉండడం కానీ, లేదు దాన్ని అంత అవసరం లేదులే అనుకొని పక్కన పెట్టడం కానీ, ఇలా కూడా జరుగుని ఉండొచ్చు అనమాట ఆ అన్నోన్ అనేది. సో ఇక్కడ మన డెస్టినీలో మనకు తెలిసిందేంటి, మనం తెలుసుకోవాల్సిందేంటి చూద్దాం. తెలిసిన దానికి 2 కార్డ్స్ తీసుకుందాం, తెలుసుకోవాల్సిన దానికి 2 కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ అయితే తెలిసిన దానికి తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి వాళ్ళ డెస్టినీలో వాళ్ళకి తెలుసు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి ఫసాడ్ వచ్చింది. ఫసాడ్ అంటే ఏంటంటే
మనం బిల్డింగ్ చూసినాం అనుకోండి, దాని ఫ్రంట్ ఫేస్ ఉంటుంది కదా, అది ఫసాడ్ అంటారనమాట. నేను ఇది ఇట్లా చెప్పడానికి ఇక్కడ హర్త్ అది చెప్పినా కదా, బయటికి చాలా సెన్సిటివ్గా టెండర్గా కనిపించినా కానీ లోపల చాలా ఆ ఫైర్ అనేది ఉంటుంది మీలో అని చెప్పి. సో మీరు ఇక్కడ ఫసాడ్లో కూడా మనం అదే అనుకోవచ్చు, దట్ యునో బయటికి మీరు కొన్నిసార్లు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఆ ఇబ్బందుల్ని బయటికి చూపించకుండా మీరు లోపల పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఒక్కొక్కసారి ఒక ఫాల్స్ ఫేస్ ఉంచుకుంటారనమాట ఆ సిచ్యువేషన్ని దాటేసేదానికి కావచ్చు. గాసిప్. ఓకే. అండ్ మనకి కనిపించింది, మనకి తెలియంది. మిరాకిల్, ఇంపార్షియాలిటీ, బ్యూటిఫుల్, మిస్టిసిజం. దీనికి రాకపోతే ఇంకా దేనికి రావాలి? మీ డెస్టినీలో రాసుండేది మీకు అనిపిస్తుంది. ఈ ఫసాడ్ మనం అనుకున్నాం కదా, దాని మీనింగ్ ఇంతకుముందు చెప్పినా కదా, ఇక్కడ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే దిస్ ఇజంట్ హూ ఐ యామ్. ఇది నేను కాదు, నేను ఇంకేదో. మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి దట్ యునో నేను ఇంకేదో చేయడానికి పుట్టినాను, నేను ఇంకేదో సాధించడానికి నేను పుట్టినాను. సో రికవరీ, ఒకవేళ మనం చాలా బ్యాడ్ ఫేజ్లో ఉన్నామంటే మనం తొందరలో రికవర్ అయిపోతున్నాము, నేను ఇంకా ఎదుగుతాను, నేను ఇంకా బెటర్ అవుతాను. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అయితే మీలో ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే అదే విధంగా డిసోసియేట్ అయిపోతూ ఉంటారనమాట. అది థింగ్స్ నుంచి కావచ్చు, సిచ్యువేషన్స్ నుంచి కావచ్చు, పీపుల్ నుంచి కావచ్చు. దూరంగా వెళ్ళిపోవాలనుకోవడం కానీ, మనం ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం మీకంటూ మీరు ఒక సాలిట్యూడ్లో ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉండడం, మీలో మీరు టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ చూడండి, ఇది మీకు తెలిసింది దట్ యునో మీ లోపల మీ ఆలోచనలు కావచ్చు, మీ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా అనలైజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది నోన్, ఇది అన్నోన్. ఈ అన్నోన్ నోన్ పైన ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుందో చూడండి. లైఫ్లో మీకు మిరాకిల్స్ జరుగుతున్నాయి, అది మీరు తెలియకుండానే మీరేంటంటే అందుకనే నా జీవితం ఇది కాదు, నా జీవితం ఇంకా బెటర్గా ఉంటుందనే హోప్ మీలో ఉంది. ఎందుకంటే మీకు మిరాకిల్స్ ఉన్నాయి, మీకు మిరాకిల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ గాసిప్ వచ్చింది. గాసిప్కి లిటరల్ మీనింగ్ మనకి ఏం చెప్తాం మామూలుగా? గాసిప్ అంటే ఇంకొకరి గురించి మాట్లాడుకోవడం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కార్డ్స్ పరంగా మనం దీని మీనింగ్ చూస్తే మనకి ఆ ఫ్రీడమ్, లైక్ నేను హ్యాపీగా నేను అనుకునింది నేను చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ హార్ట్ చక్ర. సో యు ఆర్ గాసిపింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ యు నో నేను ఐ హానర్ మై సెల్ఫ్, నన్ను నేను చాలా బెటర్ దీంట్లో నేను ఉంచుకోవాలని. కానీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ కావచ్చు, మీ సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, ఏదన్నా కానీ మీరు దాన్ని బాగా పోర్ట్రే చేయాలని చూస్తూ ఉంటారనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చని వ్యక్తులతో నేను కలవను, నేను ఇట్లా గాసిప్ చేయను అన్న ఫీలింగ్స్ కూడా మీలో ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు మీలో ఉన్న యూనిక్నెస్ని మీరు అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎదుటి మనిషిలో ఉన్న యూనిక్నెస్ని కూడా మీరు అప్రిషియేట్ చేస్తూ అంటారు. సో యూ విల్ బి సపోర్టింగ్ యువర్ విజన్స్. మీకు పడుకున్నప్పుడు కళలు రావడం కానీ ఇవి ఎక్కువ జరుగుతుంటాయి అండ్ మీకు ఏవో ఒకటి కనిపిస్తుంటుంది. కొంతమందికి సిక్స్ సెన్స్లు చాలా డిఫరెంట్ వేస్లో పనిచేస్తుంటాయి. కొంతమందికి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. అట్లా మాత్రం మీరు విజువలైజ్ చేయగలుగుతారనమాట. మీ లైఫ్ ముందర ఎట్లుంటుంది, మీరు ఏం చేయగలుగుతారు అనేది మీరు విజువలైజ్ చేయగలుగుతారు. సో ఇట్లా మీరు విజువలైజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్నోన్ కింద మిరాకిల్స్ వచ్చినాయి. అట్లా విజువలైజ్ చేసినప్పుడే మనం మిరాకిల్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ రెండు వచ్చి సోలార్ ప్లెక్సస్ చక్ర, థర్డ్ ఐ చక్ర, హార్ట్ చక్ర, క్రౌన్ చక్ర. సో ఇట్లా ఈ చక్ర మెడిటేషన్స్ చేయడం కూడా మనకి చాలా చాలా మంచిది. అండ్ అన్ని ఆల్ చక్ర మెడిటేషన్ చేయగలిగితే ఇంకా చాలా మంచిది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ డెస్టినీలో
మీరు ఏదైనా కానీ ఓపెన్ మైండెడ్గా ఉంటారనమాట. మీరు ఒక గైడ్ లాగా పనిచేస్తారు. ఎవరికైనా ఒక సలహా సూచన కావాలంటే మీరు చాలా ఫేర్ డెసిషన్స్ ఇవ్వగలుగుతారనమాట ఎవరికైనా కానీ. అది మీరు గమనిస్తున్నారో గమనించట్లేదో మీకు తెలుసో ఇంకా తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నారో కానీ మీరు ఎవరికి ఎట్లా ఇష్టమైతే మీరు అలా వాళ్ళని జీవించనిస్తారనమాట. నా ప్రకారమే విని నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి అనేది ఏమి ఉండదు. సో మీరు కూడా ఏంటంటే మీ జీవితాన్ని మీరు అలానే ఆస్వాదించాలనుకుంటారో అలానే జీవించాలనుకుంటారనమాట. యు ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్. సో ఈ ఓపెన్ మైండెడ్గా ఉండి మీరు ఇలా ఉన్నారు కాబట్టి కొంతమందికి మీరు చాలా మిస్టీరియస్గా కనిపిస్తారు, అర్థం కారంత ఈజీగా. ఇక్కడ ఈ ఫెసెడ్ ఇది ఉంది కదా, అంటే బయటికి ఒకలాగా కనిపిస్తూ లోపలికి ఇంకొకలాగా. లేకపోతే ఇక్కడ గాసిప్, యూ విల్ నాట్ గెట్ ఇండల్జ్డ్ ఇన్ గాసిప్స్. మీకు అలా ఇష్టం లేకుండా ఉండొచ్చు. లేదు మీరు గాసిప్ చేసినా కానీ మీ గురించే మీరు ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడతారనమాట. సో అంటే యూ విల్ బీ బూస్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో యూ బిలీవ్ ఇన్ మిరకల్స్ అండ్ యు ఆర్ వెరీ ఇంపార్షియల్. మీరు లైఫ్ని ఏ కలర్ అంటే పెయింట్ చేసుకోవాలనుకుంటారో మీరు ఆ కలర్తో పెయింట్ చేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి 2 పెయింట్ డబ్బాలు పెట్టుకొని పోతున్నారు. సో ఆ విధంగా ఈ నిమిషానికి ఇట్లున్నాను, ఇట్లా గడిచిపోయింది, నెక్స్ట్ నిమిషానికి ఇట్లుంటాను, ఇట్లా గడిచిపోతుంది. అందుకనే ఇక్కడ చాలా మిస్టీరియస్గా కనిపిస్తూ ఉంటారు జనాలకి, అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సమ్ కైండ్ ఆఫ్ మిస్టరీ ఉంది అని. కానీ దట్ ఈజ్ యువర్ ఇంట్యూషన్, దట్ ఈజ్ యువర్ కరేజ్. యు ఆర్ నాట్ టు నోన్. మీ గురించి ఎక్కువ 10 మందికి తెలియడానికి కూడా మీరు అంత ఇష్టపడరు. ఇక్కడ గాసిప్ వస్తుంది కదా, అది చెప్పేది కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఆగిపోతారనమాట. పూర్తిగా మిమ్మల్ని మీరు రివీల్ చేసుకోవడానికి కూడా మీరు అంత ఇష్టపడరు. బ్యూటిఫుల్. మిరాకిల్స్ అండ్ మిస్టిసిజం, నైస్. అండ్ మనకి టారోతో ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. ఆల్రెడీ ఒక 4 కార్డ్స్ కింద పడ్డాయి. ఫస్ట్ అయితే మనం వీటిని చూద్దాం. 4 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, హర్మిట్. ఓకే, ఈ పైల్లో 4 కార్డ్స్ వచ్చినాయి కదా, థ్యాంక్ యూ. నేను ప్రీవియస్ పైల్లో 5 కార్డ్స్ తీసాను. నాకు 5 కార్డ్స్ కావాలనిపిస్తానండి. సో ఎండ్ ఆఫ్ ద డెక్లో, బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి పేజ్ ఆఫ్ వాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి యూ నో వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ, దాని కింద మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చింది. సో యూ ఆల్సో నో వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. మీకు ఏం కావాలో కూడా మీకు బాగా తెలుసు. అది దక్కేంత వరకు మీరు కాంప్రమైజ్ కారనమాట. ఇంకో దాంతో రీప్లేస్ చేస్తాను అంటే నో. నాకు తెలుసు నా బర్నింగ్ డిజైర్ దేని వైపు ఉందో, నాకు తెలుసు నాకు ఏం కావాలో. సో నాకు దక్కేంత వరకు నేను దానికోసం వెయిట్ చేస్తాను, కానీ నేను దాన్ని ఇంకొక దాంతో రీప్లేస్ చేయను, కాంప్రమైజ్ గాను అన్న ఫీలింగ్తో ఉంటారనమాట. ఇక్కడ సెన్సిటైజ్, గాసిప్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారనమాట. ఎంత సెన్సిటివ్గా ఉంటారో, అవసరమైతే అంత అగ్రెసివ్గా కావచ్చు, అంత బోల్డ్గా కావచ్చు, అంత స్ట్రాంగ్గా స్టెప్స్ తీసుకోగలుగుతారనమాట. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎలాంటి హర్డిల్స్ వచ్చినా, ఎలా మాత్రం మిమ్మల్ని నిలదీసినా కానీ మీరు అందరికీ అన్ని విధాలుగా జవాబులు చెప్పుకొని మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. అంటే మంచికి మంచి, చెడుకు చెడు అంటారు కదా, అట్లా మాదిరి మంచికి మంచి, పంచికి పంచి అనమాట. ఎవరన్నా మీ జోలికి వచ్చినారంటే ఓపిక పట్టినంత వరకు ఓపిక పట్టి, ఇంకా ఓపిక నశించినప్పుడు మటుకు ఇంకా లెఫ్ట్, రైట్, సెంటర్ ఇచ్చి వెళ్ళిపోతుంటారనమాట. ఇక్కడ క్లారిఫై, మిరకిల్, 9 ఆఫ్ కప్స్. ఈ 9 ఆఫ్ కప్స్ అంటే మనకి విషెస్ కమింగ్ ట్రూ. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ లైఫ్ టైంలో, నేను అదే చెప్పినాను కదా, ఈ జర్నీలో మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీరు అన్నీ తీర్చుకొని వెళ్తారు. ఆ విధంగానే ఇక్కడ మీరు మేనిఫెస్ట్ ఏదైతే చేస్తున్నారో వాటిని అన్నిటిని మీరు పొందగలుగుతారనమాట. మీరు ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా లగ్జూరియస్ లైఫ్ కూడా లీడ్ చేస్తారు. కొంతమంది వాళ్ళు చాలా అంబిషియస్గా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అయితే అంబిషియస్గా ఉన్నారో ఆ కోరికలన్నింటినీ తీర్చుకుంటారు. అందుకనే విషెస్ కమింగ్ ట్రూ. మిరాకిల్, 9 ఆఫ్ కప్స్. ఎంత అంటే ఈయన కుబేరుడు లాగా అనమాట.
చాలా తృప్తిగా ఆయన సాధించాలనుకున్నటువన్నీ సాధించి ఆయన డ్రింక్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. సో లైఫ్లో మనం అన్నీ చూసేసిన తర్వాత లాస్ట్కి మిగిలేదేంటి? వేదాంతం. అంటే మనకి వేదాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రాజులు కూడా కావచ్చు, మన పూర్వీకులు ఎవరైనా కానీ వాళ్ళు బ్రహ్మచర్యం, యవ్వనం, సంసారం, ఆ తర్వాత సన్యాసం అది గుచ్చుకుంటారు కదా లాస్ట్లో, ఇంకా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో. కాబట్టి లైఫ్లో మీరు చూసిందంతా అక్కడ క్యాండిల్ ఆరిపోయింది. అలా లైఫ్లో మనం చూసింది అంతా, మనం ఏదైతే చూసినామో వాటిని అన్నిటినీ మనం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ మీరు మూటగట్టుకొని లాస్ట్లో మీ విజ్డమ్ని పంచుతారనమాట. సో విజ్డమ్ ఈజ్ డివైన్ అన్నట్లు స్పిరిచువల్ వర్క్ అక్కడ జరుగుతుంది ఆ లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో. అక్కడే మీకు ఆ రియలైజేషన్ వస్తుంది. పెయింట్ యువర్ లైఫ్ విత్ వాట్ ఎవర్ కలర్ యూ లవ్ టు. సో అంతకుముందు కొంచెం ఏదైనా రిజిడ్గా ఉండి ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలి, ఇక్కడ మొండిగా ఉన్నారు కదా, దట్ నేను ఇది అనుకున్నాను, ఇదే సాధించుకుంటాను అని. సో ఆ విధంగా సాధించుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద లైఫ్కి వచ్చేటప్పటికే ఏది మనం ఎంత సాధించుకొని వచ్చినా కానీ దాన్ని మనం ఎంతవరకు అనుభవించగలుగుతాం. సో ఆ వైరాగ్యం కావచ్చు, ఆ వేదాంతం కావచ్చు వచ్చేస్తుంది అనమాట. వచ్చి మీరు ఇప్పుడు వరకు తెలుసుకున్న వాటిని మీ నెక్స్ట్ జనరేషన్స్కి, లేదు మీతో ఎవరైతే జర్నీ చేస్తుంటారో వాళ్ళతో మీరు ఆ నాలెడ్జ్ని అంతా పంచుకుంటారనమాట. లైక్ ఈ ముసలి తాతలాగా. ఇది ఈయన ఒక స్లంబర్లోకి వెళ్ళి, అంటే ఆ తపస్సు చేసి వచ్చి, ఆ తపస్సు చేస్తే వచ్చిన జ్ఞానాన్ని తీసుకొని వచ్చి నలుగురికి పంచుతుంటారనమాట. ఆయన చీకటి బతుకుల్లో వెలుగుని నింపుతుంటారు. అట్లా మీరు చీకటి ప్లేసెస్లో వెలుగుని నింపబోతున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.